లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అంట ఎలిఫెంట్. 2125. ఆమెకి హెయిర్ స్టైల్ నచ్చలేదంట. ఈ సమాధానం లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. సో అందరికీ హ్యాపీ వరమహాలక్ష్మి. మా అమ్మవారిని రెడీ చేసేస్తున్నాము. ఫస్ట్ గంధంతో అయితే రెడీ చేద్దామనేసి గంధం తీసుకున్నాం. చిన్న బౌల్లో ఉంది. లేదు మా, ఇదే అక్కడెక్కడో ఉన్నట్లుండే చూడు, బెడ్రూమ్లో ఏమో ఉన్నట్లుండే. సో ఫస్ట్ అయితే అమ్మవారిని రెడీ చేసేద్దాం. ఇక్కడ కొంచెం గంధం అయితే తీసుకున్నా, అలాగే కొంచెం పసుపు కూడా మిక్స్ చేసేస్తున్నా. ఎంత గమ్మంటుంది అసలు. కొంచెం పసుపు, గంధం, వాటర్ మిక్స్ చేసుకొని అప్లై చేశాను అమ్మవారికి. బట్ అది మంచిగా కూర్చున్నట్లు అనిపించలేదు. అందుకే ఫస్ట్ విభూతి రాసేసి తర్వాత దాని మీద దీన్ని గంధాన్ని అలాగే పసుపుని అయితే మిక్స్ చేసుకున్నాను కదా, దాన్ని అయితే పెట్టాను. వరలక్ష్మి వ్రతం షాపింగ్కి వెళ్ళినప్పుడు అమ్మ 3 శారీస్ అయితే తీసుకొచ్చింది. ఈ శారీని అయితే ఇప్పుడు కట్టించాను. ఇక్కడ 2 శారీస్ అయితే చూపిస్తాను రండి. మైక్ పెట్టుకోకుండా మాట్లాడుతున్నాను నేను ఎంతసేపు. సో మాట్లాడిందంటే ఇప్పుడు ఏం రికార్డ్ అవ్వలేదు. సో అమ్మవారికి అమ్మ వచ్చేసి 3 శారీస్ అని తీసుకొచ్చింది షాపింగ్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మైక్ పెట్టుకోలేదు, అట్లే మాట్లాడుతున్నా. అట్లే మాట్లాడినా వినిపిస్తుంది. ఇంతసేపు వీడియో చేసినాను, కాకపోతే మైక్ పెట్టుకోలేదు. రిసీవర్ని అటాచ్ చేసినాను కదా, వాయిస్ ఏమీ రికార్డ్ అవ్వలేదు. సో ఈ శారీ అయితే మొత్తం కట్ వర్క్ వచ్చేసింది. మంచిగా డిజైన్ అయితే వచ్చింది. చీకు కూడా మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. పళ్ళుకి మనకి బోత్ సైడ్స్ కూడా కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చేసాడు. శారీ మొత్తం అంటే పళ్ళు పార్ట్ రిచ్ గా ఉండడానికి ఇలా ఇచ్చాడు. మొత్తం బుట్టాస్ అన్ని కూడా ఇచ్చేసాడు. కింద వచ్చేసి ఇలా ఉంది. ఇది వచ్చేసి మనకి సుదర్శన్లో తీసుకున్నవే శారీస్ అన్ని కూడా. అమ్మవారికి కట్టించింది అయితే 600 అలా పడింది. అంటే వీటినే కట్టిద్దాం అనుకున్నాము, బట్ ఇది కూర్చోదు అంతగా. అండ్ మేము దేవుని రూమ్లోనే కూర్చోబెడతాం కదా, సో వెడల్పు అవుతుంది అనేసి దీన్నైతే వద్దు అనుకున్నాము. ఇది వచ్చేసి కాస్ట్ ఎంఆర్పి వచ్చేసి 1490 ఉంది. మాకు పడిన ప్రైస్ వచ్చేసి 1340 రూపీస్కి ఏమో పడింది. నానా స్లీవ్స్కి కూడా ఇచ్చేసాడు కట్ వర్క్ మొత్తం 2 సైడ్స్కి కూడా. నానా సౌండ్ చెయ్యొద్దే బంగారు, ప్లీజ్ ప్లీజ్ తేవది. సో 2 శారీస్ అయితే 3 శారీస్ మొత్తం తీసుకుంది. షాపింగ్కి నేను వెళ్ళలేదు. అమ్మ ఏదో ఎవరో వచ్చినప్పుడు హాస్పిటల్కి అని వెళ్ళి తర్వాత అక్కడ నుంచి ఇంకా షాపింగ్ అయితే వెళ్ళిందనమాట. సో అందుకనేసి అందరూ అవి తీసుకుంటూ ఉంటే అలాంటిది అయితే తీసుకుందంట. అది చెప్పింది పాపం వీడియోలో. ఏం రికార్డ్ అవ్వలేదు మేము మాట్లాడిన మాటలన్నీ కూడా. ఇది వచ్చేసి డబుల్ కలర్ ఉంది. ఇది చాలా సాఫ్ట్ ఉంది. మెటీరియల్ షిఫాన్ అనుకుంటా, నాకు పెద్దగా మెటీరియల్స్ గురించి అయితే తెలీదు. ఇలా ఎలిఫెంట్స్ ఫ్లవర్స్తో వచ్చేసింది. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అంట ఎలిఫెంట్స్ అంటే. అంటే ఎలిఫెంట్స్ వాటి తొండాలతో వాటర్ వేస్తూ ఉంటారు అమ్మవారికి. అమ్మవారు పుష్పాల మీద కూర్చొని ఉంటుంది, అదే లోటస్ మీద కూర్చొని ఉంటుంది అనేసి విన్నాను ఇక్కడ. సో మొత్తం శారీ కూడా ఇలా కట్ వర్క్ అయితే వచ్చేసింది. పళ్ళు పాట్కి మంచి రిచ్గా ఇచ్చాడు. బోత్ సైడ్స్ ఇచ్చేసి చిన్న చిన్న బుట్టాస్ లాగా ఫ్లవర్స్, మొగ్గులు అనుకోవాలి, మొగ్గలు ఏమో ఇవైతే ఇచ్చాడు. డ్యూయల్ కలర్ ఉంది.
ఇక ఇదైతే సాఫ్ట్గా ఉంది, ఇది కట్టిద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్వి కూడా కొంచెం లైట్ కలర్స్లో మేము కట్టించామనుకుంటా. కమల్ లాస్ట్ ఇయరే అన్నాడు, అంటే ఏంటి మొబ్బు శారీలు కట్టిస్తారు మీరు లక్ష్మికి అది, అందుకని దీన్ని కూడా కట్టలేదు. సో అందుకని దాన్ని అమ్మవారికి కట్టించాము. ఇది వచ్చేసి కాస్ట్ ఎక్కడ ఉంది, దీని మీదనే ఉంది లేబుల్. నేను అందుకే ఆ రోజు పీకలేదు. అమ్మ తొందరగా కుట్టించుకో కట్టుకుందామంట పూజకి అని చెప్పింది. బట్ మనం కుదరక కుట్టించుకోలేదు. ఎక్కడ పాయింది, దీనికి ఉండాలి స్లిప్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, అంటే అది వచ్చేసి 600 అమ్మవారికి కట్టించింది. ఇది వచ్చేసి 1340 ఏమో పడింది. ఇది వచ్చేసి 1800 అనుకుంటా. స్టిక్కర్ ఉండాలి, ఎక్కడ ఉందో కనిపించట్లేదు. బ్లౌజ్లో ఉంది. ఇది వచ్చేసి 2125 2125. బట్ ఎంఆర్పి వచ్చేసి అది. అండ్ మనకి పడిన రేట్ వచ్చేసి 1950, 1800 అన్న, ఇంకొక 100 ఎక్కువ అనమాట. బ్లౌజ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న మొగ్గలు అయితే ఇచ్చేసారు. అమ్మ ఈ 2 శారీస్ నాకే అంట. బ్లౌజులు కుట్టించుకునేది పెద్ద పంచాయతీ, శారీలేమో అమ్మ కొనిస్తుంది. లడ్డూలు చేయడం అయితే అయిపోయింది. చూపియమ్మా వీళ్ళకి లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. నెయ్యి వాసన గమగమా ఉంటుంది. అమ్మవారికి శారీ అయితే కట్టించేసాను. సో ఇక్కడ మేము ఎప్పుడు దేవుని గుడి లోపలే చేస్తాం కదా, సో అందుకనేసి కొంచెం బియ్యం, పసుపు, కుంకుమ, అలాగే కొంచెం గంధం అయితే వేసుకుంటున్నా. తర్వాత తమలపాకులను అయితే పెట్టేసుకుంటున్నా. ఏమవ్వా ఇప్పుడు ఎక్కువ అవే. సో ఇక్కడ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారిని తెచ్చేసి పెట్టేద్దాం. 2 స్టెప్ శారీ డ్రేపింగ్ అయితే చేశాను. పెద్ద బార్డర్ వచ్చేసి కిందకి, అలాగే చిన్న బార్డర్ వచ్చేసి పైనకి అలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పూజా గదిలో అయితే పెట్టేద్దాము. చూడండి బాగా కనిపిస్తుందా, వడ్డాణం అయితే వేశాను. బట్ పువ్వులన్నీ వేసిన తర్వాత శారీ అసలు కనిపించట్లేదు, పువ్వులతో అంతా మునిగిపోయిందనమాట. ఇంకా వాయనం ఇవ్వడానికి అనేసి అమ్మ గ్రీన్ బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చింది ఈ టైం. లాస్ట్ టైం అయితే కొంచెం బ్రౌన్లో కొంచెం డిజైన్ ఉండేది తీసుకొచ్చిండే, ఈ టైం మాత్రం గ్రీన్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చింది. ఇంకా నేను కూడా గ్రీన్ బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను. ఇదైతే హోమ్ మేడ్ పూలారం అమ్మ కుట్టింది మల్లెపూలతో. చాలా గుర్తుగా ఉంది కదా, కుట్టింటే ఇది. వస్తుంది ఉండే గంటేలు మమ్మీ, గంట వేసింది తాత. సో దిస్ ఇస్ డన్. నేను కూడా ఒక హారాన్ని అయితే రెడీ చేసుకున్నా. దీనికి ఇంకా పసుపు కుంకుమ పెట్టాలి, అప్పుడే బాగా కనిపిస్తుంది. సో వేసిన తర్వాత చూపిస్తా. చెప్పు రాలక్ష్మి, రామా, ఇంటికి రామా. నువ్వు గంట అల్లాడి ఇవ్వాలా నాన్న, నువ్వు గంట అల్లాడి నేను చేసి చేస్తా.
జేజీకి వేస్తారు ఉండు, అట్లా తీసుకోకూడదు నాన్న. ఫస్ట్ జేజీకి వేసిన తర్వాత నీకు. అట్లే ఏ మొక్కు ఇప్పుడు మొక్కు అయ్యి పసుపు కుంకుమ ఆడే ఉంచండి. పొద్దున్న అన్నీ అంటించింటిమా. తను చీకు లేచేపాటికి పూజ అయితే చేసేసుకున్నాము. ఇక వాళ్ళు లేచిన తర్వాత ఇలా దండం అయితే పెట్టిస్తూ ఉన్నాం అన్నమాట, ఇలా చేయాలి అని చెప్పేసి. ఇంకా అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత అమ్మవారికి నమస్కారం అయితే చేసుకుంటూ ఉన్నారు. మా ఇంటి అమ్మవారు. సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మేము మార్కెట్కి అయితే వెళ్ళి తీసుకొచ్చాము, అమ్మ నేను. అది బ్లాగ్ అయితే షూట్ చేయలేదు, బట్ షార్ట్ వీడియో అయితే తీసాను, అప్లోడ్ చేయలేదు, చేస్తాను. ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాము, బట్ అన్నీ కూడా మేమే కట్టాము. అమ్మకు అది చాలా ఇష్టము, అంటే కట్టినవి తీసుకొచ్చడం కన్నా రెడీ చేయడం అంటే చాలా ఇష్టము. సో వైట్ మల్లెపూల హారం వచ్చి అమ్మ కుట్టింది, ఎల్లో కలర్ చేమంతులు వచ్చేసి నేను కుట్టాను. తర్వాత ఆ ఫ్లవర్స్ వచ్చేసి మళ్ళీ అమ్మనే కుట్టిందనమాట. కొంచెం బ్లర్గా వస్తుంది వీడియో ఎందుకో. సో ఇలా అయితే సింపుల్గా చేసేసుకున్నాము. మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో కుదరలేదు, సో మేము 6 to 8 ఆ టైమింగ్స్లో అయితే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. అంతా వ్లాగ్ కంటిన్యూస్గా తీద్దామంటే కుదరట్లేదు, అంటే కొంచెం తొందరగా ఫినిష్ చేయాలి కదా పూజ అంతా, సో అందుకని కుదరలేదన్నమాట. ఇంకా చీకు తను అయితే గొడవ పడుతూ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ తిని అలా కొద్దిసేపు పడుకొని లేచి సామాన్లన్నీ కడిగేశాను. ఇంకా మన ఉటప్ప పడుకున్నాడు, తాతయ్య పడుకున్నారు. ఇదేమో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది, గొడవ పడుతుంది, ఏదేదో చేస్తుంది. ఇది హాయ్ చెప్పండి మీరు. తనుండు సెలాక్ తీసుకోద్నా. చూడండి, దాన్ని కొట్టేంత వరకు వీడికి సమాధానం లేదు. ఛానల్ వేరేది పెట్టింది అనేసి చేస్తున్నాడు. అబ్బాయి మన మమ్మీ డార్లింగ్ ఏమో చేస్తా ఉంది. సో మార్నింగ్ అయితే ఓలిగలు అయిపోయాయి. సో డ్రై ఫ్రూట్స్, కొబ్బరి. ఏందిమా ఏం చేస్తున్నావు? డ్రై ఫ్రూట్స్ లడ్డు అంట. క్యాలరీస్ టూ మచ్ క్యాలరీస్. ఈరోజు అంతా ఫుల్ హెవీ క్యాలరీస్ ఇంటేక్. ఇంకా సాయంత్రం కోసం శనగలు, వైట్ శనగలు కదా ఇవి, వైట్ శనగలు అయితే నానబెట్టింది. మమ్మీకి నైవేద్యంగా దేవతకి పెట్టడానికి ఆర్ దేవుడికి పెట్టడానికి డే బిఫోర్ చేసినవి నచ్చవు. సో అందుకనేసి ఏం చేస్తుంది, మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేసింటామో వాటిని నైవేద్యంగా అయితే పెడతాము అమ్మవారికి. ఈరోజు వచ్చేసి పులిహోర, బొబ్బట్లు, అదే ఓళిగలు, తర్వాత ఏందమాది పంచామృతం పెట్టాము. సో ఇప్పుడైతే ఈవినింగ్ కోసం రెడీ చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డు అండ్ శనగలు అయితే నానబెట్టింది. శనగలు అందరికి వస్తారు కదా, వాయినం ఇచ్చినప్పుడు ప్రసాదంగా ఇవ్వడానికి వాటిని అయితే రెడీ చేసుకుంటుంది. మనం వాయినానికి రెడీ చేసుకుందాము. సరేనా, ఫేస్కి ఏం వేసుకోలేదు. మార్నింగ్ స్నానం చేసుకొని వచ్చిన తర్వాత పింపుల్ ఇది పగిలిపోయిన పింపుల్ మీద ఏదైనా వేసానంటే ఇంకా పింపుల్స్ ఎక్కువ అయిపోతాయని అస్సలు ఏం పెట్టుకోలేదు, ఏమి వేసుకోలేదు. ఫేస్ వాష్ చేసుకుని స్టిక్కర్, కొంచెం లిప్స్టిక్ అలా వేసుకుని కుంకుమ పెట్టుకున్నాను. ఈవినింగ్ రెడీ అవ్వాలి కొంచెం మంచిగా, అంతలోపు పింపుల్ డ్రై అయిపోతే చాలు. స్టార్ట్ అయిన పింపుల్స్ ఎండ్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ టైం, కొన్ని మంత్స్ అయినా పడుతుంది.
నేను చేసే ఫుడ్ హ్యాబిట్ చేంజెస్కి పాపం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చేంజ్ చేస్తుంటే అది మాత్రం ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది. సో కొంచెం టైం పడుతుంది, బట్ క్లియర్ అవుతుంది, స్కిన్ అంతా మంచిగా అవుతుంది అనేసి అనిపిస్తుంది. మంచికు పండగ రోజు కూడా వదలడు క్లిప్లన్నీ కూడా. ఏం చేస్తున్నావురా లవ్ రెడీ సార్? లవ్ సార్ ఏం చేస్తున్నారు సార్? లవ్ చీకు చీకు నాన్న ఏం చేస్తున్నావు? ఆ క్లిప్స్తో వెరైటీగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలో ఆడుకుంటూ ఉంటాడు. సర్కిల్స్, స్క్వయర్స్ అయిపోయాయి, ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెడుతున్నాడు చూడండి. 3 క్లిప్స్ని పెట్టాడు వాడు. పడిపోవా నాన్న అవి? లేదా లవి ఎవరు వచ్చినారు పండుగకి మన ఇంటికి? జారిపోవా కాదు, జేజీ చేసేకి ఎవరు వచ్చినారు మన ఇంటికి? చెప్పు ఎవరు వచ్చినారు నానా? కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా క్లిప్స్ మీద ఉంది. మేము మాట్లాడాలి అనుకుంటేనే మాట్లాడతాము. ఎత్తుకుపోతుందా? ఎక్కడికి? వాళ్ళ ఇంటికా? ఎవరు యాడుంది వాళ్ళ ఇల్లు? ఈరోజు మార్నింగ్ జ్యూస్ అయితే తాగలేదు, పూజ చేసుకుంటూ స్కిప్ చేసేసాను, అందుకని ఆకలి కూడా వేయట్లేదు. బట్ క్యాలరీ ఇంటేక్ తీసుకోవాలి అనేసి, అంటే ఇంట్లో ఉన్నప్పుడైనా కరెక్ట్గా ఫామ్ అంటే ఫాలో అవ్వాలి కదా. సండే బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. బయటికి వెళ్తే ఇంకా రోజు క్యాలరీ ఇంటేక్ లేదు. ఒకవేళ ఇంటేక్ చేసిదా అది బ్యాడ్ క్యాలరీస్ అయి ఉంటాయి, అంటే ఐస్ క్రీమ్స్ అలా. ఇది ప్లెయిన్ తినడానికి బాగుండదు, అంటే టేస్ట్లెస్ కదా. మంచిగా వచ్చేస్తుంది పండేందంటే ఈజీగా, ఎంత బాగా వస్తుంది. టేస్ట్ ఉన్నా లేకున్నా ఈ మధ్య కొంచెం అలవాటు అయిపోయింది ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తినడము. ఏంది అమ్మా? పండు తినాలి. అవ్వ తాతయ్య లంచ్ అయితే చేయరంట, సో అందుకనేసి మూసంబితో జ్యూస్ అయితే చేద్దామనేసి చేస్తున్నాను. త్రీ ఓ క్లాక్ ఆ టైంలో నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చాను, జనార్దన్ అన్నయ్య వాళ్ళ ఇంటికి. పెద్దమ్మ కూడా లక్ష్మీ పూజ అయితే చేసుకుంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా నేను తను పాప కూడా ఇద్దరం రెడీ అయ్యి మార్నింగ్ అయితే తను పాపని మంచిగా అంటే పూజకి కూర్చోబెట్టుకొని చేయించడం కుదరలేదు కదా. సో అందుకనేసి ఈవినింగ్ ఇద్దరం కూడా మంచిగా రెడీ అయిపోయి అమ్మవారికి పూజలు అయితే చేసుకున్నాము. ఇలా ప్రశాంతంగా చేసుకుంటేనే హ్యాపీ వస్తుంది. మార్నింగ్ అయితే 6 to 8 లోపు అయిపోవాలి అనేసి కొంచెం అంటే రెడీ చేయాలి అంతా ఉండే కదా. సో అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ఈవినింగ్ కూర్చొని ఆరామ్సే చేసుకున్నాము. చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అయితే అనిపించింది అన్నమాట. ఈవినింగ్ ప్రసాదం రెడీ అయిపోయింది. హై ప్రోటీన్ చిప్పి ఏమనాలి దీన్ని, ఉస్లీ అంటారు కన్నడలో అయితే, మనమైతే గుగ్గిళ్ళు అంటాము, కానీ ప్రసాదంని గుగ్గిళ్ళు అనొచ్చా? పెద్ద గుగ్గులా? కడ్లే గుగ్గిళ్ళు. తను పాప సో ఇద్దరు ప్రసాదం తింటున్నారు. బాగున్నాయా? హై ప్రోటీన్ ఈవినింగ్ స్నాక్.
మన తను పాప అయితే క్యూట్ అయిపోయింది. ఆమెకి హెయిర్ స్టైల్ నచ్చలేదంట, ఏడుస్తుంది. కొంచెం కారం లేదా? నల్ల అయితే సన్ను ఉంటారంట. వాయినాలు రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఇంకోటట కాయిన్స్ పెట్టినామా? ఏం పెడతామా? లక్ష్మివి వాట్సాప్ స్టేటస్ లో ఉండేది. సో పసుపు గమ్మలన్నీ కూడా, పసుపు గమ్మలు కాదు కవర్స్ అన్నీ, ఇవి కూడా మార్కెట్లో మొన్న పెట్టినప్పుడు తీసుకున్నాము. వాయనంలో ఇంపార్టెంట్గా వచ్చేసి బ్లౌజ్ పీసు, ఆకు ఒక్క, పసుపు, కుంకుమ, వీలైతే ఫ్రూట్స్, టెంకాయలు, తర్వాత అంటే ఇంకా చాలామంది చాలా వెరైటీస్లా చేసుకుంటారు కదా. సో అలానే చేయాలనేది ఏం లేదు. దీంతోపాటు ప్రసాదం ఇవ్వాలి. ప్రసాదం వచ్చేసి వచ్చినప్పుడు చిన్న బౌల్ అంటే ప్లాస్టిక్ గ్లాసులో ఇద్దామనేసి దీంట్లో పెట్టట్లేదు. ఇంకా ఇచ్చినా కూడా తప్పు లేదు, ఇవ్వకూడదనేం కాదు. బట్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్, లేదా టెంకాయ అంటే టెంకాయ అయితే మనం ఒకటి పెడతాము కదా. సో అలా సింగిల్గా పెట్టకూడదు అనేసి ఈసారి మేము ఫ్రూట్స్ వేద్దాం అనుకున్నాము. పిలిచున్నా మన తను పాప అయితే పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంది. ఈరోజు మొత్తం కూడా అంటే ఈవినింగ్ వాయనం వచ్చిన వాళ్ళందరికీ కూడా తను పాపనే ఇచ్చింది వాయనము. అమ్మ తర్వాత వేరే వాళ్ళ ఇవ్వవలేసి ఇంకా కూర్చోమంటే ఇంకా తను పాప అక్కడ ఉండి ఇచ్చింది అనమాట. అమ్మ శారీస్ అయితే మార్నింగ్ చూపించాను కదా మీకు, శారీస్ తీసుకొచ్చింది అనేసి. అమ్మ ప్రతి ఇయర్ వరలక్ష్మి పండగకి అయితే నాకు శారీ పెడుతుంది. పోయినసారి నేను చూపించలేదు. అంటే ఈదర్ అమ్మవారికి కట్టించిన శారీ అయినా ఇస్తుంది, లేదంటే సపరేట్గా తీసుకొచ్చైనా ఇస్తుంది. సో ఈసారి అయితే 2 శారీస్ అనమాట. ఇంకా వాటిని ఇలా పెట్టుకోవాలి అని ఒక అక్క అయితే చూపించింది, అందుకని ఇలా కొంగులో అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ప్రసాదాన్ని అయితే మంచిగా కానిస్తూ ఉన్నాను. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, ఒళిగలు తిన్నందుకు ఆఫ్టర్నూన్ తినాలనిపించలేదు. ఒక ఫ్రూట్ అయితే తీసుకున్నాను అంతే. ఇక ఈవినింగ్ అయితే ప్రసాదాన్ని తింటూనే ఉన్నాను అనమాట. ఇంకా ఆకలి అసలు వేయలేదు. నైట్ డిన్నర్ కూడా చాలా లైట్గా అయితే చేసాము ఆ రోజు. ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ అసలు ఎలా గడిచిపోయిందో టైమే తెలియలేదు. చాలా హ్యాపీగా స్టార్ట్ అయిపోయి హ్యాపీగా ఎండ్ అయిందనమాట డే మొత్తం కూడా. ఇక వాయినాలన్నీ పుచ్చుకున్న తర్వాత అంటే ఇచ్చి పుచ్చుకున్న తర్వాత నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను కదా. సో అలా అంతా మంచిగా జరిగిందనమాట. ఇంకా మన కవితకైతే ఆ రోజు ఆఫీస్ ఉండే, సో మార్నింగ్ వెళ్ళి తను ఈవినింగ్ రావడం లేట్ అయిపోయింది. వచ్చిన తర్వాత కంకణాలు కట్టుకొని ఇంకా మన తను పాప వాయినం ఇచ్చింది. డిన్నర్ చేసేసి పడుకున్నాం అనమాట. అంతే అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.